అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా వరస్ట్గా బ్యాడ్గా మాట్లాడిన తర్వాత రాష్ట్రం అంతా ఒక చర్చ జరుగుతున్నది. ఏంటంటే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఈయన? సరే, ప్రతి రాష్ట్రం అప్పే, ప్రతి ఇల్లు అప్పే, ప్రతి మనిషి అప్పే. అప్పు లేని మనిషి లేడు, అప్పు లేని సంసారం లేదు, అప్పు లేని రాష్ట్రం లేదు. కానీ ఈయన అప్పు చేస్తూ ఇంకా మొత్తం అయిపోయింది తెలంగాణ స్టేట్ పరిస్థితి, ఇంకా మొత్తం పేగులు బయటపడాయి అన్నట్టుగా మాట్లాడేసారు. మనకి ఎవడు అప్పిస్తలేడు, ఎవడు నమ్ముతలేడు, మనం పోతే చెప్పులు ఎత్తుకపోనికి వచ్చిర్రా. అది చాలా చీపు. చెప్పులు ఎత్తుకపోనికి వచ్చే దొంగ అనేది అసలు అది వరస్ట్ అనమాట. అది లీస్ట్. ఇంకా మనం ఏంటంటే మనం కనిపిస్తేనే వీడు దొంగలకు దొంగ, గజ దొంగ, మొండి దొంగ, ఇక ఇంకేమైనా దొంగ ఉంటే ఆ దొంగ ఈ దొంగ అంటారు చూడు, ఆ టైపు. అంతగానం ఎవరు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు? అసలు రేవంత్ రెడ్డి ఎజెండా ఏంటి? ఏమన్నా హిడెన్ ఎజెండా ఉందా? హిడెన్ ఎజెండా అంటే రహస్య ఎజెండా ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి గారికి? ఓలో ఉంటే దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తే ఆయనకే నష్టం లేదు. ఆయనదే ఉంది, ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయ్యిండు. దాని తర్వాత చేయాల్సుకుని చేసేసిండు, అయిపోయింది. కానీ మన తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. మన భవిష్యత్తు, మన తరాల భవిష్యత్తు, ఇవన్నీ చాలా చాలా నష్టాలు జరుగుతాయి. అసలు ఏమై ఉండొచ్చు? రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఏంది ఆయన రహస్య ఎజెండా ఏంటి అనే ఒక చర్చ, పెద్ద చర్చ నడుస్తుంది తెలంగాణలో. దానికి అనుగుణంగానే కొన్ని వ్యవహారాలు కూడా నడుస్తున్నాయి. ఏమై ఉండొచ్చు తెలంగాణలో? మనం ఫస్ట్ నుంచి మాట్లాడదాం. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబర్స్కి స్పెషల్ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్ సబ్జెక్ట్లోకి పోదాం. ఒక వీడియో చూద్దాం. ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు ఈ 3 వీడియోలు చూస్తే మనకు చాలా క్లారిటీ వస్తుంది. ఆయన ఎజెండా ఎట్లా మారుతూ వచ్చింది, అసలు ఏంది ఆయన ఎజెండా ఏంది? ఒకసారి వీడియో చూడండి ప్లీజ్. దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త ఫిల్టరేట్ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం ఉంది. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా, మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము. ఎలా అమలు చేయాలనో మాకు తెలుసు. మీకేదైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టుండ్రి. అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి ఏమన్నారు? దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మధ్యలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నారు? మాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఎట్లా సంపాదించాలనో తెలుసు, ఆ సంపాదన ఎట్లా జనాలకు పంచాలనో తెలుసు అన్నారు. పక్కన రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏమని మాట్లాడినారు? ఇక్కడ సూర్యుడు అక్కడ మొలిచినా మేము ఇచ్చిన హామీల మీద నిలబడతాం, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం, ఎవరైనా బహిరంగ చర్చకు వస్తే మేము సిద్ధం. ఇది కాన్ఫిడెంట్ అంటారు దీన్ని. ఎస్, ఈ కాన్ఫిడెంట్ ఎక్కడ పోయింది? అసలు ఏంటి ఈయన ఎజెండా ఏంది? ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రాన్ని నడుము ఇరగొట్టింది. ఫస్ట్ నడుము ఇరగొట్టడం అంటే రియల్ ఎస్టేట్ ఒక నడుములాక, ఇరుసులాక. మనం తెలంగాణకే కాదు మొత్తం దేశానికి రియల్ ఎస్టేటే ఒక ఇరుసు అంటే ఎద్దుల బండికి 2 గిర్రలు 2 పయ్యాల మధ్య ఉండే ఇరుసు అంటారు దాన్ని, ఇనుప రాడు. ఫస్ట్ దాన్ని ఇరగొట్టేసిండు. రియల్ ఎస్టేట్ని నాశనం చేసిండు. రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చి, హైడ్రా లాంటివి పట్టుకొచ్చి దాన్ని స్మూత్గా హ్యాండిల్ చేయకుండా, హైడ్రా తీసుకురావడం మంచిదే కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ పోయింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో అనుభవాలేమి బయటపడి, ఆఫీసర్ల తొందరపాటు, ఎనీవే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పోయింది. అక్కడ స్టార్ట్ అయింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పోతే ఏమవుతుంది అంటే రాష్ట్ర ఇన్కమ్ పడిపోయింది. మన దగ్గరకు వచ్చి వేరే వేరే రాష్ట్రాల్లో బిజినెస్ చేసే వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రాల చూపు చూసిండ్రు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఏపీ ముఖ్యమంత్రి అయినరో అప్పటి నుంచి అయితే ఒక ఎజెండాతో ఇక్కడ వ్యవహారం నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది చంద్రబాబు. ఎందుకంటే మనకు లోక్సభ ఎలక్షన్స్ వరకు రియల్ ఎస్టేటు ఓ మోస్తారుగా నడుస్తుంది, వస్తుంది, లేస్తుంది అనిపించింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినో ఏపీకి, ఇక్కడ తెలంగాణలో సర్వనాశనం స్టార్ట్ అయింది. ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఏం చెప్తున్నాడో, ఈయన ఏం వింటున్నాడో, ఈ ఎజెండా మధ్యలో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఏం అర్థమైతే లేదు. ఎవడన్నా తను ఉంటున్న ఇల్లు ఆయన గొడవ కొట్టుకుంటాడా? ఎవరైనా తన సంసారం తను బయట పెట్టుకుంటాడా? కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు.
ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయి తెలంగాణ మొత్తాన్ని ఏదో చేస్తున్నాడు. ఆయన సంసారం బయట పెట్టుకుంటున్నాడు. అంటే తెలంగాణ సంసారం తీసి రోడ్డు మీద పడేస్తున్నాడు. చింపి 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 కుక్కలు చెప్పిన ఇస్తరాకు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మంచోడేం కాదు. చంద్రబాబు నాయుడు కుట్రలు చాలా ఘోరంగా ఉంటాయి. ఆయన చెప్తే వినలేని సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నో డౌట్. దీనిలో ఆయన చెప్తే ఈయన కాదన లేడు. దానికి కొన్ని ప్రూఫ్లు ఉన్నాయి. రిటైర్డ్ అయ్యే శ్రీనివాసరాజు అనే వ్యక్తి పక్క 100కు 100% చంద్రబాబు మనిషి. ఆ మనిషిని చంద్రబాబు చెప్పకుండా పెట్టుకున్నాడని మనం అనుకోవాలా? ఇక్కడ జరిగే అసలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీద నిఘా పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో, తెలంగాణలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకుండా జరిగే విషయం కాదు. ఇప్పుడు ఆయన అంత ఇంపార్టెంట్, సీఎంతో సమానమైన హోదా అది. సీఎం ఆఫీస్లో రిటైర్డ్ ఐఏఎస్ ఆయన పెట్టుకున్నాడు. ఇక నిర్ణయాలు మనం చూస్తున్నాం కదా. 6 monthsకి ఒకసారి ఐఏఎస్లను మొత్తం మార్చేస్తున్నారు. 6 monthsకి ఒకసారి ఐఏఎస్లు వాళ్ళు పోయిన డిపార్ట్మెంట్లో వాళ్ళ పని ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది, వాళ్ళ సర్కిల్ ఏంది, వాళ్ళు ఏం చేయాలని తెలుసుకున్న లోపే ట్రాన్స్ఫర్లు కొట్టేస్తున్నారు ఐఏఎస్లని. జిహెచ్ఎంసీ సంవత్సరంలో 4 కమిషనర్లు మార్చిండ్రు. అసలు వాళ్ళు జిహెచ్ఎంసీ పరిధి కూడా తెలుసుకోకుండొచ్చు. ఒక్కొక్కరు స్టడీ చేయాలంటే 6 months పడుతుందంట. జిహెచ్ఎంసీలో కనీసం ఏంది, డిపార్ట్మెంట్ ఏంది, ఎక్కడ ఏముంది అని తెలుసుకోవడానికి. ఎందుకంటే మన తెలంగాణలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ. కానీ 4 ఐఏఎస్లు మార్చిపడేసినారు. వాళ్ళకి జీరో నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఈ క్షణం కూడా హైరైజ్ బిల్డింగ్లకు పర్మిషన్ లేదు, పర్మిషన్ ఇస్తలేరు. రీజన్ లేదు. ఎందుకు ఇస్తలేరు అంటే ఒక పనికిరాని రీజన్ చెప్తారు. ఏమంటారంటే హైదరాబాద్ విస్తరించాలి, హైరైజ్ బిల్డింగ్స్ కడితే ఒకే దగ్గర ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటాయి, అదే హైరైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వకపోతే విస్తరిస్తుంది. ఏంది విస్తరించేది? హైదరాబాద్ విస్తరించింది రేవంత్ రెడ్డి గారు వచ్చినాక విస్తరించిందా? ఈ గవర్నమెంట్ వచ్చినాక విస్తరించిందా? ఎన్ని హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంత విస్తరించింది? అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డర్స్ ఎవరు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టకూడదు. ఇట్లా మొత్తం కూడా ఇక్కడ తెలంగాణలో వ్యవస్థలు సర్వనాశనం అవుతున్నాయి. వ్యవస్థలు, ఫైనాన్స్ పోయింది ఆల్రెడీ. చూసినాం కదా. దొంగలు అంటున్నారంట, చెప్పులు ఎత్తుకపోయి దొంగలు అంటారు మనల్ని. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది. ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? పెట్టుబడిదారులు ఏ లెక్క ప్రకారం వస్తారు తెలంగాణకు? ఇవన్నీ చూసిన తర్వాత పెట్టుబడిదారులు ఎవరు? మన రాజకీయ నాయకులు పెట్టుబడిదారులా? మనలు పోయి బయట బిజినెస్ చేస్తారు, బయట రాష్ట్రాల్లో ఎక్కడనో. ఇక్కడ చేస్తారు వాళ్ళు బిజినెస్లు. ఇక్కడ బిజినెస్ చేసేది వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు, ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే వాళ్ళు. ఎవరు వస్తారు వీరికి? ఎవరు వస్తున్నారు? ఇంత అస్తవ్యస్తమైన వ్యవస్థల మధ్య ఎవరు పనిచేస్తారు? గవర్నమెంట్ వ్యవస్థలు పనిచేస్తలేవు, ఈ ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు వస్తలేరు. ఇదంతా కలిసి ఏమన్నా ఏపీకి లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం నడుస్తుందా? ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. ఆయన దగ్గర కూడా పైసలు లేవు. జస్ట్ ఆయన అవసరం ఇండియాకు ఉంది, అప్పుడప్పుడు ఇచ్చినట్టుగా ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప అక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా పైసలు లేవు. అక్కడ కూడా ఆ రాష్ట్రం కూడా అప్పుల పాలయ్యింది. ఆ రాష్ట్రం కూడా అప్పులు చేసింది. జగన్మోహన్ రెడ్డి ఫుల్ అప్పులు చేసినని చంద్రబాబు నాయుడు రాగానే ఒక శ్వేతపత్రం విడుదల చేసిండు, అయిపోయింది. మళ్ళీ అప్పుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతలేడు. ఆడ హామీల ఒక్క హామీ అమలు చేయాలి ఇప్పటివరకు. కానీ చేస్తాం, ఉన్న సిచ్యువేషన్ ఇది, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, వస్తున్నాయి పైసలని ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ చేస్తున్నారు ఏపీలో. మనం ఇంత పెద్ద హైదరాబాద్ పెట్టుకొని, ఇంత పెద్ద వ్యవస్థ పెట్టుకొని, ఇంత ఇన్కమ్ పెట్టుకొని, ఇప్పుడు మన దగ్గర మొత్తం పోయింది, లేదు, మనం సర్వనాశనం అయిపోయినాం, మనకి మనం అడగ తినే కాడకు పోయినాం, అదే మాట మాట్లాడుతున్నారు. అసలు ఏంది ఇడ్డెన్ ఎజెండా? ఏంది రేవంత్ రెడ్డి గారు ఇడ్డెన్ ఎజెండా ఏంది? నేను ఒక బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కదా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి. అసలు దీనిలో ఇడ్డెన్ ఎజెండా ఏందో కొద్దిగానే అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సార్, నిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రస్తుతానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి సోలార్ పవర్ సంబంధించి, రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి నేను ఎనర్జీ మంత్రి గారిని, దీనికి సంబంధించినటువంటి ప్రహ్లాద్ జోషి గారిని కలిసి రాష్ట్రానికి
దీని ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని వారి దృష్టి తీసుకుని వచ్చి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం నా ప్రయత్నంతో చేస్తున్నారు. ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలన్నీ తప్పనిసరిగా దానికి సంబంధించి నేను రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వారితో సంపూర్ణంగా మీడియాతో కూర్చొని మాట్లాడతాను. కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది అనేటువంటి కామెంట్స్ బీజేపీ చూసిండ్రా ఎట్లా తప్పించుకున్నాడు? ఆన్సర్ చెప్పలే. రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మీద చేసిన మాటల కామెంట్స్కు మీ స్పందన ఏంటంటే ఆయన సోలార్ గురించి ప్రహ్లాద్ జోషిని కలిసిన ఢిల్లీలో మాట్లాడాడు. మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తే తప్పించుకొని పోయిండు. రేపు పోయి మాట్లాడుకుంటాను నేనని. రేపు పోయి మాట్లాడతా. హైదరాబాద్కి వస్తే ఇక్కడ మాట్లాడాడు. అందుకే అంటున్నా అసలు ఏంటి వీళ్ళ ఇడ్డెన్ ఎజెండా ఏంటి? తెలంగాణను సర్వనాశనం చేసి ఎవరికో లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు ఏమైనా నడుస్తున్నాయా? తెర వెనుక ఏం జరుగుతుంది? ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి రాష్ట్రం నాశనం కావాలని కోరుకోడు. కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా కోరుకోరు. కానీ చర్యలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ సర్వనాశనం అయిపోయిందని చెప్తున్నారే, ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? ఎందుకు చెప్తున్నారు? అప్పటి నుంచి ఇప్పటిదాకా మూసి అని చెప్పి సర్వనాశనం చేసిండ్రు. మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి షటికేలు జనాలను నిద్రపోకుండా చేసిండ్రు. తెలంగాణ మొత్తం అగ్నిగోళం చేసిండ్రు. అందరు రోడ్ల మీద ఉన్నారు. రైతులు రోడ్ల మీద ఉన్నారు. విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారు. ఇక ఎవరు రోడెక్కింది తెలంగాణలో? అసలు ఏం జరుగుతుంది? వీళ్ళ ఇడ్డెన్ ఎజెండా ఏంది? ఎవరి కోసం నడుస్తుంది ఇదంతా? ఎవరు నడిపిస్తున్నారు? ఇది లెక్క తేలాల్సిన అవసరం అయితే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు టైం వచ్చిందేమో, చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.